చూడండి, కొంతమంది పంటలు పండించుకున్నారు, వాళ్ళు కష్టపడి రైతులు ఎంతో పంటలు పండించుకుంటారు, కానీ కొంతమంది వచ్చి దోసుకుపోతారు అనమాట. చూడండి ఎంత తప్పు ఇది. నువ్వు పని చేయలేవు, నువ్వు ఎందుకు సోమరి, ఎందుకు దొంగతనం చేస్తున్నావు? తప్పు కదా అది. అలాంటి పనులు చేయవద్దు ప్రియులారా. అలాంటి పనులు చేసే వాళ్ళకు దేవుడు శిక్ష ఇస్తాడు. కొంతమంది చూడండి మనుషులను చంపుతారన్నమాట. అంటే వాళ్ళ దేశానికి నష్టం కలిగించాలని వాళ్ళపైన బాంబులు పెట్టుకొని మనుషుల మధ్యలో పోయి పేల్చుకుంటారు. ఏం లాభం? నువ్వు చేస్తే వేరే వాళ్ళని చంపితే, నా కుటుంబానికి ఇన్ని కోట్లు ఇస్తున్నారు, ఇన్ని డబ్బులు ఇస్తున్నారు అని వాళ్ళు చేస్తారు. ఆ కోట్లు ఏమి రక్షిస్తాయి చెప్పు? నువ్వు బ్రతికుండాలి, కానీ నువ్వు బ్రతికుండి ఏదైనా సాధించాలి. బ్రతికుండి ఇప్పుడు మరి మామూలుగా నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే ఇప్పుడు మరి రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉన్నాయి. ఇవన్నీ నువ్వు నీతిగా ఫైట్ చేయి, నీతిగా పోరాడు, నీకు దేవుడు జయం ఇస్తాడు. నువ్వు ఇది రైట్ వేలు ఉంటే, నువ్వు నీది రైట్ అయితే అట్లా కానీ నువ్వు ఎందుకు అనవసరంగా ఇతరులను చంపటం, కనుక ఇతరులకు ప్రమాదం కలిగించడం ఇది మంచిది కాదు పిల్లలు. ఇది దెయ్యం మనసు, దేవుని మనసు కాదు. దేవుని మనసు, దేవుని మాట ఏంటంటే మనం నిరభ్యంతరంగా ఉండాలి అని చెప్తున్నాడు. కనుక